ఆవిడ మహిళ ఒక హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనేది ఆవిడ మర్చిపోయారు. కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే ఆవిడ స్పందిస్తున్నారు. ఇరుపక్షాల ఉన్నటువంటి తప్పుల్ని ఖండించాలి వివక్ష లేకుండా అనేది ఆవిడ బాధ్యత కాదా? ఇటు పక్కన వాళ్ళ గ్రంథాలయం చైర్మన్ వందన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడకి చేరలేదా? అవి రెచ్చగొట్టేటివి కాదా? గల్లా మాధవి గారు తరువాత రోజు దాడి జరిగి అరెస్టు జరిగిన తరువాత రోజు కూడా ప్రత్యక్ష ప్రసారంలో కూర్చుని ఆవిడ మమ్మల్ని బెదిరిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖండించాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గా ఆవిడకి లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. అమ్మ గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడొచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా? ఆ ఘనత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి. హోంమంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను, చావనైనా చస్తాను, కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటా అండి? తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు, ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళని లకారాలతో మీరు తిట్టచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగావకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని, బాబాయిని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీశారో మీకు కూడా తెలుసు, ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు, ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు. అదే ప్రజలు ఈరోజు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లో రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము ఒకటే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇష్టానుసారంగా చేస్తాము, ఎలా పడితే అలా ముందుకు వస్తాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మా పోలీసులు ఫర్మ్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోనే ప్రసక్తి లేదు, ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ, దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరిగా ఒక విన్నపం, ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించారు.